చంద్రబాబు హయాంలో పేదల పాఠశాలలను నిర్వీర్యం చేస్తారని విమర్శించారు మంత్రి సీదిరి అప్పలరాజు. రాజాం పలాస ప్రజాగలం సభల్లో చంద్రబాబు చేసిన బందిపోట్ల పాలన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పాఠశాలలను నిర్వీర్యం చేయడం బందిపోట్ల పాలన కాదా అని నిలదీశారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకారు నాకు అర్థం కాదు. వెర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది? నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా? నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన? పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కాదా? ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు, ప్రతి హాస్పిటల్, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్, మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఇన్నింటినీ నాడు నేడు కింద బాగు చేయడం, కొత్తగా ఆర్గనైజేషన్స్ ఇవ్వడం అన్నటువంటిది బందిపోట్ల పరిపాలన. నిర్వీర్యం చేసిస్తే అది మంచిదా నీకు చంద్రబాబు? పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా? అదేమో సుపరిపాలన. ఈరోజు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి ఏమి ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటే అది బందిపోట్ల పరిపాలన. సిగ్గులజ్జ ఉందా చంద్రబాబు నీకు అసలు? నీ మార్కేది 14 సంవత్సరాల పరిపాలనలో? ఏ రంగమైనా సరే, ఒక విద్యారంగం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్? నీ బ్రెయిన్ చైల్డ్ ఏంటి? ఒక్క ప్రాజెక్ట్ చెప్పు నువ్వు, ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చెప్పు. నువ్వు పలానా ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్, నా ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి? నువ్వేమో సీనియర్ లీడర్వి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రివి. నీ హయాంలో ఒక్కటంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎయిదర్ ఇనాగ్రేషన్ ఆర్ ఫౌండేషన్, ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ ఏదైనా జరిగిందా? నీకు చేతనైతే చెప్పు. నువ్వు మాట్లాడేస్తున్నావు. నువ్వు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టించుకోగలిగావా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. నువ్వు పెద్ద అభివృద్ధి దార్శనికుడు. నువ్వు మాకు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్ట్ కానీ హార్బర్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేయగలిగావా? నువ్వు పెద్ద నిత్య కృషి వాళ్ళవి. ఎవరికి కావాలా నీ బోడి మాటలన్నీ కూడా? మాకు ఇక్కడ మాట్లాడడం రాదేంటి? మేము చదువుకోలేదా? నీకంటే ఎక్కువ చదువుకున్నాం మేము. మరి మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే కదా మీ మంత్రి, అప్పుడు దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లే, జీతాలు కూడా ఇవ్వలేరు అని మాట్లాడాడు కదా. యు ఆర్ ద ఫైనాన్స్ సెక్రటరీ అట్ దట్ టైం. 100 కోట్లే ఉంది ఖజానాలో, జీతాలు ఎలా ఇస్తారని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదా? మరి జీతాలు ఎలా చెల్లించారు 1వ తేదీకి? ఇన్ని లక్షల కోట్లు, సుమారుగా 2.7 లక్షల కోట్లు పేదల అకౌంట్లో ఎలా వేసాం? ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగాం? నువ్వు సెక్రటరీగా ఉన్నందుకు ఇవన్నీ ఎందుకు చేయించుకోలేకపోయినావు? దీనికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసేటటువంటి మాటలు దయచేసి పివి రమేష్ గారు అయితే మాట్లాడకూడదు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులను అవమానించి దళితుల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించనిది చంద్రబాబు గారు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు వంత పాడుతూ ఉన్నావంటే ఏ మనిషి అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను నేను పివి రమేష్ గారికి. ఇలాంటి చంద్రబాబుకి, ఇలాంటి పెత్తందారికి నువ్వు వంత పాడుతూ ఉన్నావంటే నువ్వు ఎలాంటి వాడు అన్నటువంటిదని ఒకసారి ఆలోచించుకోవాలి.